ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. విద్యాశాఖలో లోకేష్ మార్క్ క్లియర్ గా కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రకటనలో సీఎం మంత్రి ఫోటో లేకుండా యాడ్ ఇవ్వడంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బడి లోపల రాజకీయాలకు తావు లేదని నినాదాన్ని మంత్రి స్వయంగా చేసి చూపిస్తున్నారు. అలాగే స్కూల్ కిట్లు, పుస్తకాలు లేదా సైకిళ్లపై నేతలు ఫోటోలు లేకుండా చేశారు. మంత్రి లోకేష్ పనితీరుతో ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళ సాకారం అవుతుందనే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తన మార్కు చూపిస్తున్నారు. విద్యాశాఖలో గతానికి భిన్నంగా మార్పులు చేసి విద్యార్థుల్లో కొత్త ఆశలు చిగురింపచేస్తున్నారు. ఇప్పటికే ఏపీ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. గత 5 ఏళ్లలో రాజకీయ రంగు పులుముకున్న విద్యాశాఖను ప్రక్షాళన చేస్తూ పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా ఫలితాలొస్తే సీఎం, ఇతర మంత్రుల ఫోటోలతో భారీ ప్రకటనలు ఇస్తుంది. కానీ మంత్రి లోకేష్ ఆలోచనతో విద్యాశాఖ ఇచ్చిన ఓ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 10వ తరగతి ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫోటోలు, వారు సాధించిన మార్కులు, పాఠశాలల వివరాలతో భారీ ఎత్తున యాడ్స్ ఇచ్చారు. ఈ ప్రకటనల్లో ఎక్కడా కూడా సీఎం చంద్రబాబు ఫోటో, మంత్రి లోకేష్ ఫోటో కనిపించలేదు. కనీసం కూటమి ప్రభుత్వ రంగులు కూడా లేకుండా కేవలం విద్యార్థుల ప్రతిభనే హైలైట్ చేయడంతో మంత్రిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటీవల 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం భారీ ఎత్తున ప్రకటనలిచ్చింది. అయితే ఈ ప్రకటనల్లో ఎక్కడా సీఎం, మంత్రి ఫోటో కనిపించలేదు. సాధారణంగా ప్రభుత్వ విజయాలను చాటి చెప్పే ప్రకటనల్లో రాజకీయ నాయకుల ఫోటోలు భారీగా దర్శనమిస్తాయి. కానీ చరిత్రలో తొలిసారిగా విద్యాశాఖ విడుదల చేసిన ఫుల్ పేజీ ప్రకటనల్లో నాయకుల ఫోటోలు కనిపించలేదు. కేవలం విజయం సాధించిన విద్యార్థుల చిరునవ్వులు, వారి ప్రతిభ మాత్రమే కనిపించాయి. రాజకీయ ప్రచారం కోసం కాదు, విద్యార్థుల కష్టాన్ని గౌరవించడం కోసమే ఈ అడుగు అని నిరూపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, లోకేష్ నేతృత్వంలో విద్యా పథకాల అమలులో పారదర్శకత స్పష్టంగా కనిపిస్తుంది. పథకాలకు రాజకీయ రంగు పులమకుండా మహనీయుల పేర్లను పెట్టడం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. స్కూల్ కిట్లు, పుస్తకాలు లేదా సైకిళ్లపై రాజకీయ నాయకుల చిత్రాలు ఉండకూడదనే నిర్ణయం ఆయన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తుంది. ప్రచార ఆర్భాటం కంటే ప్రజాసేవ ముఖ్యం అనే సందేశాన్ని ఆయన చేతల్లో చూపిస్తున్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతుంది. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యాశాఖలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. బడి గేటు లోపల రాజకీయాలకు తావులేదు అనే నినాదాన్ని లోకేష్ అక్షరాల నిజం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు రాజకీయ నేతల పేర్లు కాకుండా డొక్కా సీతమ్మ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఏపీజే అబ్దుల్ కలాం వంటి మహనీయుల పేర్లు పెట్టడం ద్వారా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. విద్యార్థులకు అందించే పుస్తకాలు, దుస్తులు, క్రీడా పరికరాలపై రాజకీయ నాయకుల ఫోటోలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే తన లక్ష్యమని లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. అయితే మంత్రి లోకేష్ అనుసరిస్తున్న ఈ పారదర్శకత విధానం పట్ల ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. మంత్రి లోకేష్ సారథ్యంలో విద్యాశాఖ మరిన్ని విజయాలు సాధిస్తుందని, ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కళ సాకారమవుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మంత్రి లోకేష్ సరికొత్త ఆలోచన ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ఎంతో దోహదపడుతుందని అంటున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ యాడ్స్ అంటే కేవలం కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలకే పరిమితం. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా ప్రైవేటు స్కూళ్లలో చదివి విద్యార్థులతో పోటీకి దిగుతున్నారు. ఈ పరిణామాలు మాత్రం విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టడం ఖాయమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.